ఏఓబీలో మావోయిస్టుల ఘాతుకానికి చనిపోయిన పోలీసుల సంఖ్య 8కి పెరిగింది. ప్రమాద సమయంలో గల్లంతైన ఓ పోలీసు మృతి చెందినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 5గురికి విశాఖలో చికిత్స అందిస్తున్నారు. కోరాపుట్ జిల్లా కేంద్రం నుంచి అనుగుల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీసు సిబ్బందిని మావోయిస్టులు లక్ష్యం చేసుకున్నారు. 26వ నంబర్ జాతీయ రహదారిపై 2 వ్యాన్లలో పోలీసు సిబ్బంది వెళుతున్నారు. మొదటి వ్యాన్లో 10 మంది జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్లు, 3 పోలీసులు ఉన్నారు. వాహనం కల్వర్ట్ పైకి రాగానే నక్సల్స్ మందుపాత్ర పేల్చారు. పేలుడు తీవ్రతకు వాహనం ఎగిరి 70 అడుగుల లోతు గుంతలో పడిపోయింది. రెండో వాహనంలో ప్రయాణిస్తున్న సిబ్బంది ఘటన నుంచి తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని బయటకు తీసుకొచ్చేలోపే 2 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని వైద్యం కోసం సుంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ 5గురు చనిపోయారు. ఇంకో 5గురికి అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. మల్కనగిరి భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తూర్పు కనుమల్లో ఉనికిని చాటుకునేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తూర్పు కనుమల్లో మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏఓబీలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఏఓబీలో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతోందా? ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఎప్పుడు ఏ ఘాతుకానికి పాల్పడతారన్న అంశాన్ని వీళ్ళు పోలీసు వర్గాలు, నిఘా వర్గాలు అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నాయి. అలాగే ప్రత్యేక కూంబింగ్ బృందాలు అయితే మాత్రం అక్కడ ఆ ప్రాంతంలోని విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిన తర్వాత ఈ భారీ ఈ మందుపాత్ర పేలడం, కల్వర్ట్ను పేల్చేయడంతో పోలీసులే లక్ష్యంగా సాగిన ఈ మందుపాత్ర ఘటన తర్వాత అక్కడ సాధారణ వాహనాల రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలిగింది. ఎందుకంటే అది ఘాట్ రోడ్డు కావడంతో అటు ప్రాంతం నుంచి ఇటు ప్రాంతానికి ప్రధాన జాతీయ రహదారి, ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడంతో ఈ ప్రాంతంలోని వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా సాగుతుంటాయి. ఎందుకంటే ఘాట్ రోడ్డు దాదాపు 16 నుంచి 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లోనే ఇటీవలే బాగా విస్తరించారు. ఈ ఘాట్ రోడ్డును విస్తరించడం కూడా జరిగింది. ఇంకోటేమో ఎక్కడెక్కడ అనుపానాలు ఉన్నాయి, ఏ రకంగానూ ఇది చేయొచ్చు అన్న అంశాన్ని మావోయిస్టులు క్షుణ్ణంగా పరిశీలించే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నిన్న వెళ్తున్న ఈ సిబ్బంది వీరందరూ కూడాను ఇటీవలే ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ పోలీస్ అనేసేమో ఆ విభాగంలో చేరినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వీళ్ళు వెళ్తుండగానేమో జరిగిందనేసేమో చెప్తున్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన 5గురు మాత్రం విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటాకి తీసుకొచ్చారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందనేమో వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఇందులో లిపిన్ కుమార్ నాథ్ 30 ఏళ్లు, ప్రదీప్ కుమార్ మాలిక్ 30 ఏళ్లు, రాధాశ్యామ్ దాస్ 34 ఏళ్లు, శ్వేతా కుమార్ దాస్ 29 ఏళ్లు, ప్రమోద్ కుమార్ బిశ్వాస్ 30 ఏళ్లు. వీళ్ళ 5గురికి కూడాను చికిత్స అందిస్తున్నాం. చికిత్సకి వారంతా ఐసీయూలో ఉన్నారనేసేమో 7 హిల్స్ వైద్య వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ మల్కన్గిరి ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్గిరి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, దాదాపు 30 మంది అందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో ఈ మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో వారికి నష్టం కలగడంతో అప్పటి నుంచి కూడాను వారు పోలీసుల లక్ష్యంగా వారు వేట సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం అన్ని ఆంధ్ర ఒడిశా బోర్డర్ లోని అన్ని ప్రాంతాల్లోని కూడా పోలీసుల్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ ఒడిశాలో పంచాయతీ ఎన్నికలకి జరుగుతున్న సందర్భంగా మొన్న ఏదంటే సంక్రాంతికి ముందు రోజు కూడాను ఒక 5గురు ఉద్యోగులనేమో మావోయిస్టులు కిడ్నాప్ చేసి తర్వాత వారిని విడిచిపెట్టడం జరిగింది. ఈ ఘటనలన్నింటినీ కూడాను చాలా నిశ్చితంగా ఆంధ్ర ఇంటెలిజెన్స్ అలాగే ఒరిస్సా ఇంటెలిజెన్స్ కూడాను చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది. అయినప్పటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడాను ప్రధాన రహదారి మార్గం కావడం, మొన్న సాధారణంగా వీళ్ళు ఆ లైన్ కి వెళ్లాలంటే రైల్ని కూడా సాధనంగా వాడుకుని ఉంటారు. మొన్న రైలు ఘటన అంటే ఇంటీరియర్ కు వెళ్ళడానికి మాత్రం రహదారి మార్గాన్నే
వినియోగిస్తున్నాం. మన పూణేరు రైలు ప్రమాద ఘటన తర్వాత ఈ రహదారి మార్గంలో వెళ్ళిపోదాము అన్న ఆ ఉద్దేశంతో వీరు దగ్గర మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ కొరాపుట్టు వెళ్లాలంటే కూడాను వీళ్ళు సాధారణంగా రైలు మార్గం, రోడ్డు మార్గం రెండు ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రహదారి మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరగడం వీరందరికీ కూడాను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్నతాధికారులు ఇటు విశాఖ రేంజ్ డిఐజీ శ్రీకాంత్ సహా అలాగే విజయనగరం ఎస్పీ, విజయనగరం ఆపరేషన్స్ వారి సిబ్బంది కూడాను వారంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ప్రధానంగా ఈ సాలూరుకి విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోనే రొడ్డవలసకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన ప్రాంతం ఉంది. ఇది భౌగోళికంగా ఒడిశా ప్రాంతం అయినప్పటికీ కూడాను ఇది ఆంధ్ర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతంలో అందరూ కూడాను భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ షెల్టర్ జోన్ గా, అంటే ఈ ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో చాలా గ్రామాలు మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందులో సానుభూతి పరులని వాళ్ళు ఎంచుకొని వారికి అక్కడ ఆశ్రయం తీసుకుంటుంటారు. అలాగే సమీపంలోని చిన్న టౌన్ లో వాటిల్లో కూడా సానుభూతి పరులు ఉన్నారనే విషయము పోలీస్ అంచనా ఉంది. ఇటీవలే ఏదంటే 2 రాష్ట్రాలు అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడాను మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గింది అన్న ఇంటెలిజెన్స్ నివేదికల తరుణంలో ఈ భారీ ఘటన జరగడం, ఈ మందు పాత్ర పేలడం, దీంట్లో 8 మంది ఇప్పటిదాకానేమో చనిపోవడం అనేది పోలీసులు చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. మరో ప్రధానమైన అంశం ఈ కూంబింగ్ లోని మొత్తం కూంబింగ్ ఆపరేషన్స్ అయితే మాత్రం కొనసాగుతాయని విషయము పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ధన్యవాదాలు కూర్మరాజు.